ఈరోజు మార్నింగ్ లెగ్సిన వెంటనే బయటకు వెళ్ళేటప్పటికి మా హస్బెండ్ కోళ్ళు దగ్గర ఉన్నారు. కొత్త కోళ్ళు కదా, మొన్నటిదాకా కట్టేసి ఉంచాం, ఈ రోజు ఇప్పారు. నేను లోపలికి వచ్చేసి బ్రష్ చేసుకునేటప్పటికి రోని అయితే లెగిసాడు. లెగిసిన వెంటనే వాళ్ళ డాడీ కావాలి వాడికి, నాకంటే వాళ్ళ డాడీ అంటేనే ఇష్టం. బ్రష్ చేసేసి కిచెన్ లోకి వెళ్ళి నిక్ కోసం లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ రైస్ కడిగేసి పెట్టేశాను కాబట్టి నేను వెళ్ళేటప్పటికి రైస్ అయితే పొంగిపోయింది. ఈలో పాలు కూడా వచ్చేసినాయి. రోని కోసం పాలు, జాన్ కోసం టీ, డాడీ కోసం గ్రీన్ టీ అయితే పెట్టేసి నిక్ బాత్ కోసం హాట్ వాటర్ పట్టేసి ఉంచాను. కానీ వాడు ఇంకా హోంవర్క్ కంప్లీట్ చేయలేదు. నైట్ త్వరగా పడుకున్నాడు, అందుకనే నైట్ హోంవర్క్ చేయలేదు. మార్నింగ్ లెగ్స్ చేస్తున్నాడు, వాళ్ళ డాడీ దగ్గర నుండి చేస్తున్నాడు అనమాట. నిక్కని స్కూల్కి పంపించేశాక డాడీకి ఏమో డ్రై ఫ్రూట్స్ ఇచ్చేసి బ్రేక్ఫాస్ట్లోకి ఓట్స్ చేద్దాం అనుకునేటప్పటికి ఓట్స్ అయితే అయిపోయినాయి. కొత్త ప్యాకెట్ ఓపెన్ చేసుకున్నాను. డాడీకి ఓట్స్ చేస్తుంటే మైటీ కూడా వచ్చి నేను కూడా తింటాను, నాకు కూడా చేయి అంటుంది. ఓట్స్ చేద్దామని స్టార్ట్ చేసేటప్పటికి కరెంట్ పోయింది. ఓట్స్ చేసి డాడీకి మైటీకి ఇచ్చేసి లోపలికి వెళ్ళి రోనితో కాసేపు టైం స్పెండ్ చేశాను. ఎందుకంటే నా మీద కోపగించుకున్నాడు కదా. కిండర్ జాయ్ ఇస్తా అనేటప్పటికి కూల్ అయిపోయాడు. కాసేపు రోనితో ఆడుకున్న తర్వాత కిచెన్లోకి వెళ్ళి మళ్ళీ వంట ప్రిపేర్ చేసుకోవాలి కదా మధ్యాహ్నానికి. మధ్యాహ్నం లంచ్ కోసం డాడీకి ఏమో బ్రౌన్ రైస్, మాకేమో వైట్ రైస్. కర్రీలోకి వచ్చి వంకాయ టమాటా కర్రీ, ఇంకా మజ్జిగ పులుసు అయితే చేశాను. ఆ గ్యాప్ లోనే డాడీకి కూడా బార్లీ కాసేసి బాటిల్లో వేసి పక్కన పెట్టేశాను. డాడీ టిఫిన్ అయిపోయింది కదా, పాలు ఇచ్చేద్దాంలే, ఒక పని అయిపోద్ది అనుకుని పాలు కాసి లోపల వెనకాల మైటీ చూడండి బూస్ట్ ఎలా తినేస్తుందో. మైటీ బూస్ట్ తింటుంది అన్న విషయం నాకు తెలియదు, అంత సైలెంట్ గా తీసుకుని తింటుంది. సడన్ గా నేను చూసేటప్పటికి దొరికిపోయింది. ఈలోగా ఇంట్లో ఎగ్స్ అయిపోయినాయి అని మా హస్బెండ్ బయటికి వెళ్ళి ఎగ్స్ అయితే తీసుకొచ్చారు. రోజు డాడీ నిక్కు కంపల్సరీ ఎగ్స్ తింటారు. రోనీకి బూస్ట్ పాలు, డాడీకి హార్లిక్స్ డయాబెటీస్ పౌడర్ కలిపిన పాలు ఇచ్చేసాను. నాకు ఈరోజు బయట పెసరట్టు తినాలనిపించింది. జాన్ తీసుకురమ్మంటే తీసుకొచ్చాడు. ఇంట్లో బాగా చలేసేస్తుందని ఇంకా పెసరట్టుని ప్లేట్లో వేసుకుని ఎండలో కూర్చొని అయితే తిన్నాను. నేను టిఫిన్ చేసాక రోనీకి స్నానం చేయించేసి పడుకోబెట్టేశాను. తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. మా హస్బెండ్ కి ఎవరో చింతకాయలు ఇచ్చారంట, తీసుకొచ్చి నాకు ఇచ్చారు. చేపల పులుసులో వేస్తే బాగుంటదంట. ఈ లోపు స్వీట్ కార్న్ అమ్ముకునే వాళ్ళు వచ్చారు మా వీధిలో. స్వీట్ కార్న్ కొనడానికి వెళ్తే వాళ్ళ దగ్గర ఆనపకాయ, కొత్తిమీర కూడా ఫ్రెష్ గా ఉన్నాయని తీసుకున్నాను. మాకు తెలిసిన ఆవిడని కలబంద మొక్క అడిగిందంట మైటీ, ఈ రోజు తెచ్చింది ఆవిడ.